ఎక్కువ మౌనంగా ఉంటే ఏమంటారు చెప్పండి మీరు? చేతగానోడు, మాట్లాడటం రానోడు. కానీ ఆయన మొహం మీద గుద్దుతుంటే సైలెంట్గా, ఊస్తే తుడుచుకున్నారు. అవునా? గడ్రపు వెంట్రుక లాగుతుంటే మౌనంగా ఉన్నారు. వెనకాల కొడతంటే వీపుని పల్లెత్తి మాట అన్నాడా? చేతగాక అన్నాడా? చేతగాకుండా మౌనంగా ఉన్నాడా? లేదే. అది చేతగానితనం కాదు. గడ్రపు వెంట్రుకలు లాగినా మౌనంగా ఉన్నారంటే అది చేతగానితనం కాదు. మొహం మీద ఊసినా తుడుచుకున్నారంటే అది చేతగానితనం కాదు. వీపు మీద కొట్టినా సైలెంట్గా ఉన్నారంటే అది చేతగానితనం. ఎప్పుడు అనుకోగాక చేతగానితనం అని అనుకోమాక.